ఇథనాల్ 20 ఈ అంశం ఇప్పుడు కేవలం మైలేజ్ చర్చగా మిగిలిపోవటం లేదు. ఇదో రాజకీయ దుమారంగా మారుతోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వందలాది మంది వాహనదారులు ఇథనాల్ 20కి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ ఎక్స్పెరిమెంట్ అనే మాటను ప్రయోగించడం దుమారం రేపుతోంది. మరోవైపు పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి రేసింగ్ కార్ల ఉదాహరణ ఇవ్వటం విమర్శలకు తావిచ్చింది. ఇథనాల్ని 20% కలిపిన పెట్రోల్ వాడితే మైలేజ్ భారీగా పడిపోయిందని తాజా సర్వేలో 66% మంది వాహనదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనాతో కలిసి భారత్ ఇథనాల్ వినియోగంపై ఒప్పందం కుదుర్చుకోవటం, అటు భారత్ కూడా ఇథనాల్ వాడకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత చాలా కాలంగా ఎదురవుతోంది. ఇటీవల గల్ఫ్లో జరుగుతున్న యుద్ధంతో ఇంధనం విషయంలో అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా దేశాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లో పడ్డాయి. ఇటు భారత్ 2025-26లో 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని పెట్టుకోగా నిర్దేశిత గడువు కంటే 5 ఏళ్ల ముందే ఆ లక్ష్యాన్ని సాధించడం విశేషం. 2013-2014లో 1.5% కంటే తక్కువగా ఉన్న బ్లెండింగ్ని 2025-26 నాటికి 20%కి తీసుకెళ్లగలిగింది. 2026 ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల్లో E20 మాత్రమే లభిస్తోంది. జూన్ 2026లో లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 2023కు ముందు తయారైన పెట్రోల్ వాహనాల యజమానుల్లో 66% మంది మైలేజ్ 10% కంటే ఎక్కువ పడిపోయిందని ఫిర్యాదు చేశారు. ఇది మే 2026లో 45%గా ఉండగా ఒక్క నెలలోనే ఇంత పెరగటం వాహనదారులు ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సర్వేలో 305 జిల్లాల నుంచి 44,000 మందికి పైగా వాహనదారులు పాల్గొన్నారు. అసాధారణ వేర్ అండ్ టియర్ రిపేర్ అవసరం పెరిగినట్టు చెప్పిన వారి సంఖ్య కూడా 29 నుంచి 55%కి పెరగటం గమనించాలి. తమిళనాడు, కేరళలోని కొన్ని గ్యారేజీల్లో E20కి సర్టిఫై కాని వాహనాల్లో ఇంధన వ్యవస్థ సమస్యలు, రబ్బర్ సీల్స్, హోసుల డ్యామేజ్ కనిపిస్తున్నట్లు మెకానిక్లు చెబుతున్నారు. అయితే బెంగళూరు సహా కొన్ని ఇతర నగరాల్లోని మెకానిక్లు మాత్రం మైలేజ్ తగ్గటం తప్ప పెద్ద మెకానికల్ సమస్యలేవీ ఐడెంటిఫై కాలేదని చెప్పడం మరో విశేషం. అయితే పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మైలేజ్ 30% పడిపోతుందన్న వాదనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆ 30% అంకె అనేది ఇథనాల్ క్యాలరీఫిక్ వాల్యూకి సంబంధించిందే తప్ప వాస్తవ మైలేజ్ గురించి చెప్పేది కాదని కేంద్రం అంటోంది. మైలేజ్ అనేది మన డ్రైవింగ్ అలవాట్లు, టైర్లో ఉండే ఎయిర్ ప్రెజర్, సర్వీసింగ్, ఏసీ లోడ్పై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని కేంద్రం చెబుతోంది. మరోవైపు మారుతి సుజుకి లెక్కల ప్రకారం చూస్తే లీటర్కు 20 కిలోమీటర్లు ఇచ్చే కారులో తగ్గుదల కేవలం 0.6 కిలోమీటర్లు మాత్రమే. అంటే కేంద్రం సరైన సోర్సెస్ ద్వారా తీసుకున్న రిపోర్ట్ ఆధారంగానే E20కి క్లియరెన్స్ ఇచ్చిందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంటుందా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టు విచారణలో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ను ఎక్స్పెరిమెంట్గా పేర్కొన్నారన్న వార్తలు దుమారం రేపాయి. అయితే ఆ వ్యాఖ్య ఇథనాల్ సరఫరా వాల్యూమ్లకు సంబంధించిందే తప్ప ఇంధనం గురించి కాదని ప్రభుత్వం, ఏజీ కార్యాలయాలు వివరణ ఇచ్చుకున్నాయి. జూలై 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజకీయ విశ్లేషకుడు తెహాసిన్ పూనావాలా E20 తప్పనిసరి రోల్ అవుట్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టగా వందలాది మంది బాధిత వాహనదారులు అందులో పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత ఖర్గే ఈ రోల్ అవుట్లో సరైన సంప్రదింపులు జరగలేదని, ప్రభుత్వ సొంత మదింపు పెండింగ్లో ఉండగానే వినియోగదారుల ఆందోళనను కూడా వారు లైట్ తీసుకోలేదని వాదించారు. ఇక ఇదే సమయంలో పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్య కూడా విమర్శల పాలైంది. రేసింగ్ కారులో కూడా ఇథనాల్ వాడతారు, యాక్సిలరేషన్ పెరుగుతుంది, మైలేజ్ కొంచెం తగ్గొచ్చు అని ఆయన వ్యాఖ్యానించడం సామాన్య వాహనదారుల ఆందోళనకు అసంబద్ధమైన పోలికగా అభివర్ణించారు. జూలై 4న జరిగిన ప్రభుత్వ బ్రీఫింగ్లో
మారుతి సుజుకి, టయోటా, హీరో మోటార్ కార్స్ వంటి తయారీ సంస్థలు E20 విధానానికి సంయుక్తంగా మద్దతివ్వటం విశేషం. మారుతి సుజుకి 2025-26లో 2.84 కోట్ల వాహనాల సర్వీస్ డేటాను ఉదహరిస్తూ అందులో 1.5 కోట్లకు పైగా 3 ఏళ్లకు మించిన అంటే E20కి సర్టిఫై కాని వాహనాలే అయినప్పటికీ E20 సంబంధిత డ్యామేజ్ కనిపించలేదని ప్రభుత్వం ఉదహరించింది. హీరో మోటార్ కార్ప్ కూడా ఇదే విధానమైన ప్రకటన చేసింది. మొత్తానికి ఇథనాల్ 20% వాడకంపై తొలుత మల్లగుల్లాలు పడిన కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, అలాగే ఇథనాల్ 20ని అదే పనిగా ప్రమోట్ చేస్తున్న నితిన్ గడ్కరీ మధ్య పొరపచ్చయలు తీవ్ర రూపం దాల్చాయా అన్న విమర్శలు కూడా తావిచ్చింది. ఎట్టకేలకు అన్ని సర్వే రిపోర్ట్లు పరిశీలించిన మీదట కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అనేది ఇప్పుడు వినియోగదారులకు భరోసా ఇస్తుందని అంటున్నారు. మరోవైపు ఇది E20తో ఆగే వ్యవహారం కాదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. E20 దాటి E22, E25, E27, E30 బ్లెండింగ్ ప్రమాణాలను ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసిందని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న E20, E10 వాహనాలపై E25 ప్రభావం అధ్యయనం చేయాల్సిందిగా ARAIని ప్రభుత్వం ఆదేశించింది. మారుతి సుజుకి ప్రతినిధి బ్లెండింగ్ శాతం పెరిగిన మెటీరియల్ కంప్లియన్స్ పరంగా ఇబ్బంది ఉండదని, తమ కార్లు హయ్యర్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో తయారవుతాయని పేర్కొనటం గమనించాలి. అయితే ఇంజన్ల పనితీరు, ఎమిషన్స్ పై స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇథనాల్ ప్రమోషన్ కోసం భారత్ అనుసరిస్తున్న విధానానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన గ్రెయిన్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ GEMA కాంక్లేవ్లో అర్జెంటీనా ప్రతినిధులు పాల్గొన్నారు. అర్జెంటీనాలో ప్రస్తుతం బయో ఇథనాల్ బ్లెండింగ్ 12% ఉండగా దాన్ని 15%కి పెంచాలని అక్కడి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ విధానం అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. ఇథనాల్ కోసం మొక్కజొన్న రంగాన్ని పారిశ్రామికీకరించడం ద్వారా ఉద్యోగాలు సృష్టించడంతో పాటు ఆయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించిందని రుజువులతో తేలింది. 2019లో వ్యూహాత్మక భాగస్వామ్యంగా ప్రకటించుకున్న భారత్ అర్జెంటీనా బంధం వాణిజ్యపరంగా కూడా బలపడింది. ద్వైపాక్షిక వాణిజ్యం $3 బిలియన్ నుంచి $6 బిలియన్ రెట్టింపైంది. టెక్నాలజీ, మిషనరీ బదిలీ రంగాల్లో మరింత సహకారానికి అవకాశం ఉందని ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇథనాల్ ప్రమోషన్లో భారత్ సరైన మార్గంలోనే ఉందని అర్జెంటీనా వైపు నుంచి ప్రశంసలు లభించాయి. ఈ కాంక్లేవ్లో GEMA అధ్యక్షుడు చంద్రకుమార్ జైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల ఇంజన్లు దెబ్బతింటాయన్న భయాలు కేవలం అపోహలేనని, సాంకేతిక అధ్యయనాలేవీ దాన్ని రుజువు చేయటం లేదన్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని హడావుడిగా అమలు చేయలేదని, 2014 నుంచి 2018 వరకు 4 ఏళ్ల పాటు లోతైన పరిశోధన జరిగిందన్నారు. ఇందులో వాహనాలను సంప్రదాయ పెట్రోల్పై 2 లక్షల కిలోమీటర్లు, ఆ తర్వాత E20పై మరో 2 లక్షల కిలోమీటర్లు నడిపి పరీక్షించారని, ఫలితంగా అన్ని ఇంజన్లకు E20 సురక్షితమేనని తేలిందన్నారు. आजकल इथेनॉल को लेकर कई तरह की बातें सुनने को मिलती हैं. इथेनॉल में पानी बहुत मिलता है, इथेनॉल की गाड़ियों में का नुकसान हो रहा है, पेट्रोल माइलेज नहीं है, या बिना प्रोग्राम के, बिना स्टडी के इसको इम्प्लीमेंट कर दिया गया. मैं आपको एश्योर करना चाहता हूं कि भारत का इथेनॉल प्रोग्राम किसी जल्दबाजी का नतीजा नहीं है. इसके पीछे 4 साल की रिसर्च है. 2014 से 2018 तक की रिसर्च है. 2 लाख किलोमीटर गाड़ियां चलाई गई हैं. उस वक़्त BS2 गाड़ी होती थी और उस पर भी E20 डाल के तब 2 लाख किलोमीटर चलाई गई हैं. तब ये उसका रिजल्ट है कि E20 इज सेफ फॉर ऑल इंजन्स. तब ये एग्जीक्यूट और इंप्लीमेंट हुआ. భారత్ గ్రెయిన్ ఇథనాల్ పరిశ్రమ ఇంకా 3 నుంచి 4 ఏళ్ల వయసు మాత్రమేనని, ఇప్పుడు 2వ దశలోకి ప్రవేశించిందని జైన్ తెలిపారు. మొదటి దశలో ప్లాంట్ల ఏర్పాటు జరిగితే 2వ దశలో నీటి వినియోగం తగ్గటం, విద్యుత్ వినియోగం తగ్గించడం, ప్రాసెసింగ్ మెరుగుపరచడం వంటి సామర్థ్యం మెరుగుదలపై దృష్టి పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. దేశ ప్రస్తుత డిమాండ్కు సరిపడా 1800 కోట్ల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఇప్పటికే ఏర్పాటైందని, ప్రస్తుత వినియోగం 1200 కోట్ల లీటర్లు మాత్రమేనని, తగినంత ముడిసరుకు కూడా అందుబాటులో ఉందని తెలిపారు. బ్రెజిల్, అమెరికా వంటి అగ్రగామి దేశాలతో పోటీపడేలా ప్లాంట్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే E85 ఇంధనం క్రమంగా అందుబాటులోకి వస్తుందని, అయితే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు
డిస్పెన్సింగ్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందటానికి దాదాపు 4 ఏళ్లు పట్టవచ్చని జైన్ అంచనా వేశారు. T20 हमारा मंजिल नहीं है, ये एक इम्पॉर्टेंट माइलस्टोन है जिसे हमने बड़ी सक्सेसफुली क्रॉस किया है. E20 कोई हमारा फाइनल ऑब्जेक्ट नहीं है, माइलस्टोन है, इसे हमने क्रॉस किया है. इट इज ए स्टार्टिंग, लेकिन इसको और आगे जाने के लिए मेरा सरकार से विनम्र अनुरोध है कि E20 के आगे का भी रोड मैप जल्दी से जल्दी चलाएं. हालांकि कई सारी एक्टिविटी अखबारों में आ रही है, सरकार कर भी रही है, लेकिन एक रोड मैप की जरूरत है जो अगले 5 साल में हमें कहाँ पहुँचना है. ఇప్పటి వరకు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ద్వారా 1.90 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని, 310 లక్షల టన్నుల ముడి చమురు ప్రత్యామ్నాయంగా భర్తీ అయిందని, దాదాపు 930 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయని ఆహార మంత్రిత్వ శాఖ ప్రతినిధులు చెబుతున్నారు. అపోహలను దూరం చేసి మన దేశాన్ని మరింత పారదర్శక పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయని వారంటున్నారు.